అదే పని కదా. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే మా ఈ కాంట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, వీడికి ఈ ఫైల్ ఓకే చేస్తే ఎంత వస్తుంది, లేదా దానివల్ల నాకు పేరు వస్తుందా లేదా. ఇందులో పేరు రాదండి. ఇన్ని కోట్ల మంది బాగుపడితే, ఇన్ని లక్షల మంది బాగుపడితే నేనేం చెప్తాంటే నీ పేరు పెట్టుకో. ఏది బాబు టమోటా పథకం, బాబు మిర్చి పథకం పెట్టుకోండి, తప్పే ఉంది, పెట్టుకో దాంట్లో. లేదంటే కూటమి మిర్చి పథకం పెట్టుకో, కూటమి టమోటా పథకం అని పేరు పెట్టుకో, కూటమి ఉల్లిపాయ పథకం అని పేరు పెట్టుకో, లేదా మీ పేరులో పెట్టుకోండి శుభ్రంగా. అచ్చన్న టమోటా అన్న పెట్టండి, నష్టమే ఉంది. అంటే ఒకటిసారి ఇప్పుడు మనకి చవకగా వచ్చేస్తున్నాయని ఆనందపడిపోయి సంతోషపడిపోతే రేపొద్దున్న ఇలా నష్టాల్లో నేను వ్యవసాయం చేయలేనని రైతు చేతులు ఎత్తేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే కదా ఇప్పుడు జరుగుతోంది. ఇవాళకి రైతు కూలీలు జంప్ ఎందుకు, వాళ్ళ కూలీ రావట్లేదని ఇతర వాళ్ళకి వెళ్ళిపోయారు పట్టణాలకు 300 మంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో రైతులు 100కి 70 మంది వాళ్ళ బిడ్డలను తీసుకెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలు, హెడ్ క్వార్టర్సు, ఇతర దేశాలు పంపించేసి వీళ్ళు వెళ్ళి వృద్ధాశ్రమాలు, లేకపోతే కనుక అసలు వ్యవసాయం మానేసి కౌలుకి ఇచ్చుకుని బతుకుతున్నారు. అవును, ఇప్పుడు ఇవాళ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కౌలుదారులే. వ్యవసాయం లేదు కదా, అదే అనేది. ఇవాళ వీళ్ళు చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది కౌలుదారులే. వాళ్ళు అప్పు తెచ్చి చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ రైతుకి అయితే లోన్ వస్తుంది, కౌలు రైతుకి లోన్ కూడా రావు.